కాని ఎదురుగా కురుస్తున్న వర్షాన్ని, ఆనందంతో గెంతులు వేస్తున్న ప్రజలను, ముఖ్యంగా కన్నీళ్లతో నిల్చున్న శాంతను చూడగానే ఆ మహాత్ముడి మనసు కరిగిపోయింది. నా రాక వల్ల ఇంతమందికి మంచి జరుగుతుంటే, నా వల్ల ఒక రాజ్యం బతుకుతుంటే ఆ అబద్ధంలో తప్పులేదు అని ఆయనకు అనిపించింది. వెంటనే రోమపాదుడు ఆయన కాళ్లమీద పడి, స్వామీ, మా ప్రజల కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, మమ్మల్ని క్షమించండి. పరిహారంగా నా కూతురు శాంతను మీకిచ్చి వివాహం చేస్తాను, దయచేసి అంగీకరించండి అని వేడుకున్నాడు. ఇన్నాళ్లు శాంతతో గడిపిన ఋష్యశృంగుడికి ఆమె అంటే అప్పటికే ప్రేమ పుట్టింది. ఆమె కూడా తన ప్రజల కోసమే ఇదంతా చేసిందని ఆ అమాయకుడికి అర్థమైంది. అందుకే చిరునవ్వుతో ఆ పెళ్లికి ఒప్పుకున్నాడు. అలా ఆ కురుస్తున్న వర్షం సాక్షిగా ప్రజల ఆశీర్వాదాల మధ్య శాంత, ఋష్యశృంగుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కానీ ఫ్రెండ్స్, అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. కూతురు పెళ్లి అయిపోయిందని అంగదేశంలో రోమపాదుడు సంతోషంగా ఉన్నాడు. రాజ్యం సుభిక్షంగా ఉంది. కాని అక్కడ అయోధ్యలో దశరథుడు మాత్రం పుత్రులు లేక బాధపడుతూనే ఉన్నాడు. మరి దశరథుడికి పిల్లలు పుట్టాలంటే ఏం చెయ్యాలి? దానికి మళ్లీ ఈ ఋష్యశృంగుడే ఎందుకు కీలకమయ్యాడు? ఈయన వల్లే రాముడు ఎలా పుట్టాడు? ఆ లాజిక్ ఏంటో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వకండి. జై శ్రీరామ్ మిత్ర